హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం ఏంజల్ వన్ యాప్లో డిమెంట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దామండి. లింక్ నేను డిస్క్రిప్షన్లోను కమెంట్ సెక్షన్లో ఇచ్చాను, ప్లే స్టోర్ లింక్. ఆ లింక్లో మీరు వెళ్ళి ప్లే స్టోర్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ వీడియో చూసుకుంటూ ఒక్కొక్క స్టెప్గా కంప్లీట్ అనేది చేయండి. ఇప్పుడు నేను ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ ఇన్స్టాల్ అనేది చేసేసాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది. సైన్ అప్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై అనేది చేసుకోండి. ఇప్పుడు నేను ఓటీపీ వెరిఫై అనేది చేసుకున్నాను. ఓటీపీ వెరిఫై అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళుతుంది. మీ పేరు ఎంటర్ చేయండి. సో మీ పేరు వచ్చేసి పాన్ కార్డ్ ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేసుకోండి. క్లియర్గా ఎంటర్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ అనేది వెళదాం. ఒక్కొక్క స్టెప్గా కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ చేసిన తర్వాత మీ గూగుల్ అకౌంట్ చూస్ చేసుకోండి. మీరు ఈమెయిల్ పర్సనల్ మెయిల్ ఉంటే పర్సనల్ మెయిలే చూస్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాన్ కార్డ్ అడుగుతుంది కాబట్టి మీరు డిజిలాకర్లోనే మీరు వెరిఫై అనేది చేసుకోవచ్చు. లేదంటే మాన్యువల్గా మీ నంబర్ మాత్రం ఎంటర్ చేయండి. మీ ఫాదర్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. కానీ మీరు పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఓకేనా. డిజిలాకర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, కంటిన్యూ ఆప్షన్ ఇచ్చేయండి. కంటిన్యూ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసుకోండి. తప్పుగా ఎంటర్ చేసుకోకండి, పర్ఫెక్ట్గా ఎంటర్ చేసుకోండి. లేదండి ఇప్పుడు నా దగ్గర బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదు, నాకు తెలియదు అంటే తర్వాత కూడా మీరు యాప్లోకి వెళ్ళి స్కిప్ చేసేసి మళ్ళీ మీరు కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. మీరు ఎక్కడ వదిలేసారో అక్కడ నుంచినే మీకు కంటిన్యూ అనేది అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనం వెరిఫై అనేది చేద్దాం. వెరిఫై అనేది చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాంగ్గా ఉంటే వెరిఫై అవ్వదండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ పర్ఫెక్ట్గా చూసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1 డెబిట్ అవుతుంది, మళ్ళీ క్రెడిట్ అవుతుంది. ఎందుకంటే వెరిఫై చేయడానికి. సో డిమెంట్ అకౌంట్లో మీ అకౌంటేనా కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ క్యాన్సిల్ చెక్ అడుగుతుంది. క్యాన్సిల్ చెక్ ఉంటే క్యాన్సిల్ చెక్ అనేది అప్లోడ్ చేయండి. లేదంటే మీ బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, లేదంటే స్టేట్మెంట్ ఉంటే స్టేట్మెంట్ కావచ్చు, మీరు అప్లోడ్ చేయొచ్చు. లేదంటే స్కిప్ అనేది చేయొచ్చు, ఇది ప్రాబ్లం ఏమీ లేదు, ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత కేవైసీ వెరిఫికేషన్ అడుగుతుంది. కేవైసీ వెరిఫికేషన్ మీరు ఎంటర్ చేసుకోండి. మీ ఇక్కడ మీ డిజిలాకర్లో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కేవైసీ వెరిఫికేషన్ కంటిన్యూ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుందాం. ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే ఓటీపీ రిసీవ్ ఉంటుంది మీ మొబైల్ నెంబర్కి. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనం అలో ఆప్షన్ ఉంటుంది, అలో ఆప్షన్ క్లిక్ చేయండి. అలో ఆప్షన్ క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్కి వెళుతుంది. సెల్ఫీ అడుగుతుంది. సెల్ఫీ వచ్చేసి ఫ్రంట్లో పర్ఫెక్ట్గా తీసుకొని అప్లోడ్ చేయండి. సెల్ఫీ అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత సిగ్నేచర్ వేయండి. సిగ్నేచర్ వేసేసి సబ్మిట్ ఇవ్వండి. సిగ్నేచర్ వేసి సబ్మిట్ ఇచ్చిన తర్వాత నామినీ లేటర్గా ఇవ్వచ్చు, తర్వాత కూడా మీరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్డిఎల్లో ఈ సైన్ కంప్లీట్ చేయండి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ రివ్యూకి వెళ్ళిపోతుంది. 24 అవర్స్లో మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఇన్ బిట్వీన్లో మీకు అప్లికేషన్ అంటే కంప్లీట్ చేయడానికి కుదరలేదు, సో ఏంజల్ వన్ డిమెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కుదరలేదు, ప్రాబ్లం ఉంది అంటే మీకు టెక్నికల్ టీం నుంచి కాల్ చేస్తారో లేదంటే మెసేజ్ అనేది చేస్తారు. మీరు రీప్లై ఇవ్వండి, మీ ఇష్యూ ఏంటని చెప్పండి. ఆటోమేటిక్గా మీకు డిమెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఇస్తారండి, ఓకేనా. ఇప్పుడు చూసారు కదా ఏంజల్ వన్ యాప్లో ఎలా డిమెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.